వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేట ప్రతిష్టానం కార్యాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా విశేష హోమ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగరపాలక కమిషనర్ జె వెంకట్రావు పాల్గొన్నారు. పండిత దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగంగా శాస్త్రంలో ప్రస్తావించబడింది అని, ఆనాడు విశేష పూజా కార్యక్రమాలతో పాటు హోమ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారని అన్నారు. ఈరోజు వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారాహి అమ్మవారిని స్మరిస్తూ వేద మంత్రాలతో హోమాన్ని నిర్వహించడం జరిగిందని, 2 హోమాలు జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పుసులూరి ఫణి శర్మ మాట్లాడుతూ హోమ కార్యక్రమాల ద్వారా ప్రాంతము, సమాజము, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పారు. ప్రతిష్టానం వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శర్మ ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలన్న ప్రధాన ఆశయంతో డాక్టర్ చెరుకుపల్లి నిత్యము హోమ కార్యక్రమాలను జరిపించేవారని, వారి అనంతరం శిష్య బృందం వాటిని కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పారు. వారాహి అమ్మవారి యొక్క విశిష్టతను వివరిస్తూ ప్రజలు అమ్మవారిని సేవించిన ఎడల రక్షణ కలగడమే కాక ఎటువంటి భయాలకు లోను కారని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖు ఆదివారం వారాహి మహాహోమ పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరుగుతుందని నగర ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. కార్యక్రమంలో రాజేష్, జర్నలిస్ట్ డాక్టర్ పరశురాం, సిసి నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ చిరుకుపల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 2వ రోజు పూజా కార్యక్రమం ప్రారంభించారు. వాటిని మనం ఈ విధంగా గురుగారు ఆశీస్సుతోటి గురుగారు ఆశయం ముందుకు ఉద్దేశంతో ముందులో హోమాలు చేసి ప్రజలకి మంచి జరగాలని, ప్రభుత్వం బాగా ఉండాలని, ప్రజల గురించి పట్టుకోవడాలని ఉద్దేశంతో హోమం చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు పురుషార్థం రవిగ్రహం అనేది ఆధారం వస్తే పురుషార్థం ఉంటారు. ఈరోజు కూడా చాలా శుభసూచకం, చాలా మంచిది. కావున ఈరోజు వారాహోమం మరియు పురుషార్థం చేయడం జరిగింది. ఒకసారి హోమానికి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మేము డాక్టర్ చెరుకుపల్లి వేదిక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. పూర్ణాహుతి ఈ నెల 14వ తారీఖు నాడు ఆదివారం అఖండ పూర్ణాహుతి జరుగుతున్నది. ఇందులో విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహాలు మీకు కలగాలనే ఉద్దేశంతో వచ్చే ఆదివారం పూర్ణాహుతి మహాపూర్ణాహుతి సంకల్పించడం జరిగింది. ఉదయం 7:30 నుంచి పూజారికాలు ఇక్కడ జరుగుతాయి. తప్పకుండా ఈ అవకాశాన్ని కాకినాడ కాకుండా కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని ఈ మహద్భుత అవకాశాన్ని